సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఓహో అసలు మామూలుగా లేదు. వావ్ సూపర్, అసలు పెద్ద హౌస్. ఇదేంటో తెలుసా? యాపిల్ విజన్ ప్రో. జస్ట్ కళ్ళజోడులాగా మాత్రమే కనిపిస్తుంది అనుకుంటున్నారేమో, కానే కాదు. ఇందులో ప్రపంచం మొత్తం చూసేయచ్చు, అది కూడా ఏ డివైస్లు లేకుండా. ఇక రాబోయే రోజుల్లో అయితే సెల్ ఫోన్తో పని లేదు, కంప్యూటర్తో పని లేదు, ల్యాప్టాప్తో పని లేదు, దేనితోటి కూడా పని లేదు. ఇది ఒక్కటి ఉంటే చాలు, మనం ఏ పనైనా ఈజీగా ఇట్టే చిటికలో క్షణాల్లో చేసేయచ్చు. అసలు ఇదేంటి, ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ డీటెయిల్డ్గా మనం ఇప్పుడు టెక్ గురు ఉన్నారు సాయి రమేష్ గారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి, ఇది మంచిగా చెడుకా, అసలు ఎటుపోతుంది ప్రపంచం? 100% మంచికే మేము. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, ఏది కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మనం జనరల్గా ఫోన్ ఎక్కువసేపు వాడితే ఐ ఇంపాక్ట్ ఉంటుంది అనేది, అలాగే ఇది కూడా అదే ఉంటుంది. మనం ఆల్రెడీ ఆ ఫోన్ ఇంత దూరం పెడితేనే ఇది అవుతుంది అంటున్నారు, మరి ఇది పెడితే మరీ క్లోజ్ ఉంటుంది కదా, ఇంకా బాగా ఇబ్బంది పడతాం అనే పాయింట్ జనరల్గా ఉంటుంది. బట్ వీళ్ళు ఏ ప్రోడక్ట్ డెవలప్ చేసినా కూడా ప్రాపర్ రీసెర్చ్ లేకుండా అంత బ్లండర్గా అయితే ఏ ప్రోడక్ట్ కూడా, పర్టికులర్గా యాపిల్ కావచ్చు, ఫేస్బుక్ వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ ఉన్నాయి. సో మనకి ప్రెజెంట్ అయితే యాపిల్ వాళ్ళది యాపిల్ విజన్ ప్రో, ఇది సేమ్. ఇలాగే ఫేస్బుక్ మెటా క్వెస్ట్ అని ఉంది. అలాగే మన ఇండియన్ కూడా కేరళ నుంచి ఒక పర్సన్ వచ్చేసరికి నిమో అని చెప్పి, తను ఇంకా ఇంత సైజు కూడా కాకుండా ఎగ్జాక్ట్ మన స్పెక్స్ ఏవైతే ఉంటాయో అదే సైజులో మన వాచ్, ఇప్పుడు మీ ఎగ్జాక్ట్ మీ వాచ్ ఏదైతే అదే CPU. మీరు కంప్యూటర్లో చేసే ప్రతి వర్క్ చేయొచ్చు, ఫోన్లో చేసే ప్రతి వర్క్ చేయొచ్చు. అంటే కాల్స్ మాట్లాడొచ్చు, వీడియో కాల్స్ మాట్లాడొచ్చు, వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు, అన్నిటికీ మీరు రిప్లై ఇవ్వచ్చు. అది కూడా మీకు కావాల్సిన సైజ్ స్క్రీన్లో. అంటే ఇప్పుడు మనం బేసిక్గా ఇప్పుడు ఇది బెటరా అది బెటర్ అనే పాయింట్ మనం ఇప్పుడే చేయలేండి, కానీ నిజంగా వాడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, చాలా పెద్ద స్క్రీన్లో చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇది అసలు జస్ట్ కళ్ళజోడులాగే ఉంది, కానీ దాంట్లో నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ప్రపంచం మొత్తం అందులోనే ఉందేమో అనిపిస్తుంది. అంటే రియల్ టైమ్ మనం అక్కడ ఉన్న ఫీల్ లో ఉంటుందండి. మనం ఒక వీడియో చూస్తున్నా కూడా, వర్చువల్ రియాలిటీ, ఈవెన్ గేమ్ ఆడుతున్నా కూడా, ఇప్పటి వరకు మనం చూసిన గేమ్స్ అన్ని ఒకలా ఉంటాయి. ఇప్పుడు మనం ఆడబోయేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్, ఇక్కడ ఏదైనా ఒక ట్రీ పెట్టామనుకోండి, మనం దాని చుట్టూ తిరుగుతూ రియల్గా మనం ప్లే చేయొచ్చు. ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. మీకు దీనిలో ఆల్రెడీ కొన్ని ఎడ్యుకేషన్ పర్పస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూడాలనుకుంటే కూడా మనం కావాల్సినంత సైజులో ఆ ఫంక్షనాలిటీ మొత్తం కూడా లైవ్ లో చూడొచ్చు. హార్ట్ ఫంక్షన్ కావచ్చు, వెహికల్ కావచ్చు, రాకెట్ కావచ్చు, అంటే ప్రతి ఒక్క టెక్నాలజీని కూడా మనం నేర్చుకోవడానికి ఇంకా చాలా ఈజీగా, అంటే రియల్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లైట్ మొత్తం పార్ట్స్ అన్ని విడదీసి నేను మొత్తం అసెంబుల్ చేయాలి అంటే జనరల్ గా పాసిబుల్ చేయలేం, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు దీనిలో మనకు అలాంటి ఫంక్షనాలిటీ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మనమే చేసేయచ్చు, డిస్మాంటిల్ చేయొచ్చు, మళ్ళీ దాన్ని రిపేర్ కూడా చేయొచ్చు. అంటే నేర్చుకోవడానికి కూడా, లెర్నింగ్ వైజ్ గా కూడా మనకి చాలా ఇంకా గుర్తుండిపోతుంది, చాలా ఈజీ అవుతుంది. పర్టికులర్ గా మనకి ఇప్పుడు ఏదైనా కొత్త టెక్నాలజీ ఏదొచ్చినా కూడా మంచిగా చేయడం అనే దానికన్నా కూడా డిస్కషన్ ఫస్ట్ అసలు దాని అడ్వాంటేజ్ ఏంటి అనే దానిలో కనుక మనం ఇప్పుడు ఫోన్లో ఉంది. ఫోన్లో మీకు ఏంటంటే కొన్ని ఫోన్స్లో అయితే ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ వస్తున్నాయి మీకు. దానిలో కూడా మల్టీ స్క్రీన్ విండోస్. మనం ఇప్పుడు ఎలా అయితే సిస్టంలో ఒక 4 విండోస్ ఓపెన్ చేసుకుని 4 పనులు ఒకేసారి చేసుకుంటామో, ఇప్పుడు మీకు ఈ ఫోన్స్ అన్నింటిలో కూడా అడ్వాంటేజ్ అదే. చాలా ఫోన్లో కూడా ఏంటంటే అందరూ యూట్యూబ్ చూస్తూనే మెయిల్స్ పట్టుకోవాలి, యూట్యూబ్ చూస్తూనే వాట్సాప్ రిప్లై, జూమ్ కాల్ అటెండ్ అవుతూనే నోట్స్ రాసుకోవడానికి, రకరకాల మల్టీ టాస్కింగ్ చేయడానికి ఇప్పుడు ఫోల్డబుల్ వస్తుంది. దీనిలో అయితే మల్టీ టాస్కింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే రూమ్ ఉందండి, ఈ రూమ్ మొత్తాన్ని కూడా నేను ఏంటంటే నా డిఫరెంట్ అప్లికేషన్స్ కావాల్సిన సైజెస్ లో సెట్ చేసుకోవచ్చు. అంటే నేను ఒకేసారి సెట్ చేసుకోవచ్చు, పర్మనెంట్ గా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ రూమ్ అనుకోండి, అది వాడుతున్నంత సేపు మీరు ఇంకా అక్కడ ఏది ఎక్కడ ఫిక్స్ చేస్తారో అది అక్కడే కనిపిస్తుంది. ఆ రూమ్ లో మళ్ళీ వేరే రూమ్ లో మళ్ళీ కావాల్సిన. సో అప్పుడు రోజు నేను ఆఫీస్ కి రాగానే ఇది డివైస్ పెట్టుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే, ఒక పక్కన వాట్సాప్ పెట్టుకోవచ్చు, ఇంకో పక్కన ఈమెయిల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏదైతే మనకి వర్క్ చేసుకోవడానికి ఉంటుందో అవన్నీ కూడా మనం ఇక్కడ 1 by 1 ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనకి అవైలబుల్ ఉందా అండి ఇండియాలో? ఇది ఇండియాలో ప్రస్తుతానికి ఇంకా రిలీజ్ కాలేదు. ఎప్పటికి వస్తుంది? ప్రెజెంట్ అయితే యూఎస్ నుంచి తెప్పించాం. ఇది ఫస్ట్ యూఎస్ కే వస్తుందండి ఏదన్నా? కుసేతం మోస్ట్లీ అది బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కనుక మనకి ఇండియాలో లాంచ్ వచ్చేస్తారు. మనకి ప్రస్తుతానికి ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 lakhs, మనకి ఇక్కడికి వచ్చేసరికి 4 lakhs, 3 to 4 lakhs మధ్యలో కానీ మనకి ఇక్కడికి యూఎస్ నుంచి తీసుకురావడానికి అవుతుంది. ఓకే, అందుకు మనకు కొంచెం టైం పడుతుంది. కానీ ఫేస్బుక్ వాళ్ళది, ఫేస్బుక్ మెటా క్వెస్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్
ప్రెజెంట్ అయితే సిమిలర్ ఫీచర్స్తోనే మెటా క్వెస్ట్ 3 కొత్తగా మనకి అందుబాటులోకి రావడం జరిగింది. సో అది 60,000లోనే అందుబాటులో. దానివల్ల ఇది లేట్ అవుతుంది మనకి ఇండియాలో దీన్ని రిలీజ్ అనేది. సో ఇప్పుడు దీంతో మనం ఏవైతే ఫోన్తో వర్క్ చేస్తామో అలాగే కంప్యూటర్ ల్యాప్టాప్లతో వర్క్ చేస్తామో అవన్నీ చేసేయచ్చు అంతేనా? పర్ఫెక్ట్ అండి. ఇంకా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మ్యాక్ ఉంది, నేను దానిలో వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. బేసిక్గా వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే మనకి చాలా హెవీ కావాలి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాపిల్ విజన్ ప్రోకి ఒక సింగిల్ క్లిక్తో నా మ్యాక్ దాన్ని కనెక్ట్ చేసుకుంటే నా ల్యాప్టాప్ స్క్రీన్ పెద్దగా వచ్చేస్తుంది. అంటే ఈ 15 ఇంచెస్ స్క్రీన్ కాస్త మనకి 100 ఫీట్ చేసుకోవచ్చు. అంటే మనం మన ఇష్టమే కదా, ఎంత కావాలంటే అంత సైజ్ మనం పెట్టుకోవచ్చు. అక్కడ కూడా లైవ్ లో ఇలా హ్యాండ్స్ తో ఎడిటింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్. అంటే ఇప్పుడు మనం చిన్న స్క్రీన్ పెట్టుకుని దానిలో ఎఫెక్టివ్ గా వీడియో ఎడిట్ చేసేది ఒక ఎత్తు అయితే, దీని ద్వారా ఆ సిస్టమ్ మొత్తం మనం అక్కడ ఆపరేట్ చేయొచ్చండి. ఏవైతే మనం మ్యాక్బుక్ లో చేసే ఉంటాయి అవన్నీ కూడా మనం ఇట్లా హ్యాండ్స్ తో ఆపరేట్ చేస్తూ చేసుకోవచ్చు హ్యాపీగా. సూపర్ అండి. అసలు ఈ అడ్వాన్స్డ్, చాలా టూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమో అండి. వీడియో కాల్స్ మాట్లాడచ్చు, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు, రికార్డింగ్ కూడా చేయొచ్చా? స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ అంటే వీడియో రికార్డింగ్. వీడియో రికార్డింగ్ అంటే అదేనండి, మనం ఏది చూస్తున్నామో స్క్రీన్ మీద అదే వీడియో రికార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అది కూడా మనకి రికార్డ్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా మనం ఫోన్ లో రికార్డ్ చేస్తాం కదా, వీడియోస్ తీయగలుగుతాం కదా, పిక్చర్స్ వీడియోస్ అన్ని తీస్తాం, అట్లా రాదు. స్క్రీన్ రికార్డింగ్ వరకు వస్తుంది. దానికి ఏంటంటే మన ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు దీనికి ఏంటంటే ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, మ్యాక్ బుక్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎటు వచ్చి కొంచెం వెయిట్ ఉంది, అదొక్కటే ప్రాబ్లం దీనికి ప్రజెంట్ అయితే. మరి ప్రస్తుతానికి అయితే కొంచెం 600 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అది మనం ఇట్లా పెడతాం కదా. రెండోది ఏంటంటే బ్యాటరీ, ఆ బ్యాటరీ క్యారీ చేయాల్సి వస్తుంది. అవును, పట్టుకుని మేబీ నెక్స్ట్ వర్షన్స్ లో ఆ వెయిట్ తగ్గచ్చు, బ్యాటరీ కూడా ఇన్బిల్ట్ అవ్వచ్చు. మీకు క్వెస్ట్ లో అయితే బ్యాటరీ సపరేట్ గా ఉండదు, దానిలోనే వచ్చేస్తుంది. కానీ దీనిలో మళ్ళీ సేమ్ అండి, మన టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా 2 వైపులా పదునున్న కత్తి అన్నట్టే. అదే కదా, దీనికి ఎడిక్ట్ అయిపోతారు అనేది ఒక ఇది ఉంది. బ్యాడ్ ఎంత గుడ్ ఎంత అన్నది అదే రీజన్. మళ్ళీ దీనికి ఎడిక్ట్ అయిపోయారు అనుకోండి, ఇంకా ప్రపంచం మర్చిపోయి ఇక్కడనే కూర్చుంటారు. ఇంకా అంతే కదండి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఉండి ప్రపంచం మొత్తం ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నప్పుడు చిన్న చిన్న వాటిని అంత మనం ఇది తీసుకోము, ఇంకా బాగా ఫుల్లీ ఎడిక్ట్ అయిపోతా ఉంటాం. అవును, గేమ్స్ పరంగా కావచ్చు, పిల్లలైతే ఇంకా ముఖ్యంగా మూవీస్, గేమ్స్ అన్ని ఇందులోనే చూడొచ్చు కదా. మీరు ఐమాక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ట్రావెల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీరు ఐమాక్స్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. అంటే అంత పెద్ద సైజులో మనకి చూడడానికి పాసిబుల్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఎంత మాట్లాడినా కూడా అండి, దీన్ని రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప అంటే తెలీదు. మనం ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఏముంటుంది అంటే, ఎందుకు వీళ్ళు ఇంత హైప్ చేసి చెబుతున్నారు, ఏముంటుంది అదే ఏదో ఫోన్ ఇలాగా దానిలో ఇవి ఉంటాయి లేదా. కానీ ఇప్పుడు నేను చూశాను కదండి, నాకు అర్థమైంది. మీరు ఫస్ట్ చెప్పినప్పుడు నేను అదే అనుకున్నాను, ఏముంటది విఆర్, మామూలుగా మనం గేమ్స్ జోన్స్ లో చూస్తుంటాం, విఆర్ పెట్టుకొని ఏవేవో వస్తుంటాయి, యానిమల్స్ వస్తాయి, వాటిని రైఫిల్ తో విఆర్ గేమింగ్ సేమ్ అలాగే ఉంటదేమో అనుకున్నా. బట్ దానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. మెయిన్ ఇది మనకి ఏంటంటే రియల్ టైం, మీకు ఏదైతే విజువల్ వస్తుందో అది డైరెక్ట్ కాదండి. బేసిక్ ఏమవుతుందంటే, మీకు అక్కడ ఏవైతే కెమెరాస్ ఉన్నాయో ఇప్పుడు మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నది ఫ్రంట్ రియల్ గా కనపడదు, ట్రాన్స్పరెంట్ కాదు. అక్కడ ఉన్నది కెమెరాస్ ద్వారా మనకి అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. దీంట్లో లోపల కెమెరాస్ ఉంటాయండి, మొత్తం కంప్లీట్ ఒక 8-12 కెమెరాస్ ఉంటాయండి. హ్యాండ్ ఆపరేషన్ చేస్తున్నారు కదా మీరు, అవును, ఆ హ్యాండ్ ఆపరేషన్ దాని ద్వారా తీసుకుంటుంది. అంటే ఆ కెమెరా ఏం చేస్తుందంటే, మీరు హ్యాండ్ ఇలా క్లిక్ చేయాలన్నప్పుడు ఇలా చేస్తున్నారు చూసారా, ఆ కెమెరా ద్వారా మీకు అది ఇది అవుతుంది, హ్యాండ్ గెస్చర్స్ తీసుకుంటుంది. కానీ గ్రేట్ అండి ఇలాంటివి రావడం కూడా, ఇంత టెక్నాలజీ అంటే అమ్మో. అదే మ్యామ్, అంటే మంచిగా ఉపయోగించుకోవాలి అనుకుంటే మాత్రం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్గా ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం చాలా హార్డ్ సబ్జెక్ట్స్ని కూడా మనం నేర్చుకోవడానికి కావచ్చు, దానికి తగ్గట్లు. కానీ ఇప్పుడు మనకి ఇది అందరికి అందుబాటులోకి వచ్చేసరికి దానికి తగ్గ అప్లికేషన్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడే ఉండి యూఎస్నో లేకపోతే లండన్ లేకపోతే వేరే ఏదైనా కంట్రీలో అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఎట్లుంటుందో, రియల్ టైం అట్లా చేయొచ్చా? 100% రియల్ ఎక్స్పీరియన్స్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూన్ ఉంది, దీనిలో మూన్ వీడియో ఉంటుంది రియల్. అంటే మీరు అది పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనం కంప్లీట్గా మూన్ మీద ఉన్న ఎక్స్పీరియన్సే మీకు వస్తుంది. మీరు ఆల్రెడీ ఇందాక మౌంటైన్స్ చూసారు, మౌంటైన్స్ చూసాను. ఎలా అంటే మనం ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన ఇది ఉంటుంది, 360 డిగ్రీలో మనం ఎటు చూసినా ఇంకా అదే కనిపిస్తుంది, ఎక్స్పీరియన్సే ఉంటుంది. మంచి టెక్నాలజీ అండి. పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా బాగా అట్రాక్ట్ అవుతారు. మనం ఎప్పుడు కూడా ఏంటంటే టెక్నాలజీని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే చాలా మంది ఉంటారండి. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే దీన్ని ఇప్పుడు 4 lakhs పెట్టి కొనాలన్నా, లేకపోతే ఇవన్నీ కూడా చాలా మంది ముందు ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. జనరల్గా టెక్నాలజీ సంబంధించి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఏది ముందు వచ్చినా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేమైతే ఏదున్నా కూడా రాగానే ముందు చూసి దానికి ఏం చేయొచ్చు, ఎలా ఏంటని. ఇప్పుడు నిమో గురించి చెప్పాను మీకు, నిమో ప్లానెట్ అనేది ఏదైతే ఉందో నేను అది కూడా బుక్ చేశాను. సో ఆల్మోస్ట్ అది కూడా మనకి త్వరలో వస్తుంది, అది కూడా మనం డెమో చేయొచ్చు. ఓకే. మీకు ఏదైతే ఇందాక చెప్పానో CPU అంతా కూడా మనకి
చిన్న వాచ్ సైజులో Watch సిపియూ size. వచ్చిందండి. ఒకప్పుడు మనకి సిపియూ అంటే ఒక అంత పెద్దది సార్. సో అది కాస్త ల్యాప్టాప్ వచ్చింది, ఇప్పుడు అది కాస్త వాచ్ ఇది సైజులో కాస్త మళ్ళీ ఆ వాచ్ సైజులో. ఇంకా స్క్రీన్ కూడా లేదు, మనం చేత్తో కూడా పట్టుకోవాలి. ఇప్పుడు ఫోన్ అయితే చేత్తో పట్టుకోవాలి, మళ్ళీ చేతులు నొప్పులు వస్తున్నాయి అని మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. మీకు ఇంకా ఐస్ పెట్టుకుంటే అలానే మళ్ళీ దానికి ఇంపాక్ట్ కూడా అంత ఉండదండి. అంటే ఇప్పుడు మన సేమ్ సిమిలర్ అండి. నాకు ఇది అదే కూడా చిన్న డౌట్ ఉంది, ఏమన్నా ఐస్కి ఎఫెక్ట్ అవటం కానీ లేకపోతే ఇంకేమన్నా అదే మ్యామ్, ఇప్పుడు హెడేక్లు ఇవన్నీ అట్లాంటివి కూడా ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో మీరు 1-2 అవర్స్ మించి వాడారు అంటే కొంచెం ఫీల్ ఇరిటేషన్ వస్తుంది. వస్తుండొచ్చు. కొంతమంది అయితే ఆల్రెడీ 24 అవర్స్ 40 అవర్స్ టెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు దీన్ని కంటిన్యూస్గా. వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు. జనరల్గా ఏంటంటే అంతంతసేపు మనం ఇనీషియల్గా మీకు అందుకే ఇప్పుడు మీ దీనిలో వచ్చే మూవీ క్లిప్స్ అవి కూడా మీకు 3 minutes 10 minutes మ్యాక్సిమం అంతే ఉంటాయి. కంప్లీట్ ఒక మూవీని పెట్టుకుని చూసేంత ఇప్పుడు మీకు అంత అనిపించదు. కొద్ది రోజులు పోతే నాకు తెలిసి సైజు అన్ని వెయిట్ complete. అన్ని తగ్గుతాయి, ఇంకా మొత్తం స్మార్ట్ మోస్ట్లీ అయిపోయి. గ్లాసెస్లోకి వచ్చేస్తాయండి ఆల్మోస్ట్. రాబోయే రోజుల్లో మ్యాక్సిమం ఇంకా ఫోన్ పట్టుకుని దాన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ పెట్టుకున్నాం అంటే దానిలోనే రైట్ అండి. పిల్లలు అయితే మాత్రం నిజంగా చాలా ఇష్టపడతారు, మంచి టెక్నాలజీ కదా. ఒక్క చోట కూర్చొని మొత్తం ప్రపంచాన్ని అంతటినీ చూసేటట్టు అవకాశాన్ని కల్పిస్తోంది. అది ఇప్పుడు మనం కూడా ఏంటంటే మేము ఇప్పుడు చూడండి, ఒక అంటే టెక్నాలజీని అది మనల్ని వాడుకోవడం ఒక ఎత్తు, మనం దాన్ని ఎలా వాడుకుంటాం అనేది ఇంకో ఎత్తు. మేమే ఉన్న ఎగ్జాంపుల్, మేము ఏం చేసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా కూడా దాన్ని అందరికీ అందుబాటులో రాదు. ఈ లోపే ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు ఎటు మేము టెక్నాలజీ కోసం ట్రై చేయడం కోసం మేము పర్చేజ్ చేసి తెప్పిస్తున్నాం. తెప్పించింది మళ్ళీ దాన్ని మనం అలా పక్కన పెట్టడం ఎందుకని చెప్పి ఒక కొత్త టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అక్కడ ఏంటంటే ఇలాంటి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా పీపుల్ కెన్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉందండి, 4 lakhs పెట్టి కొనాలి లేకపోతే 3 lakhs పెట్టి కొనాలి, అది వచ్చేదాకా వెయిట్ చేయాలనేది లేకుండా దే కెన్ కమ్ టు అవర్ ప్లేస్. జస్ట్ ఒక నామినల్ ఒక 1000 rupees సంథింగ్ ఒక నామినల్ ప్రైస్కి దే కెన్ బుక్ అండ్ దే కెన్ ఎక్స్పీరియన్స్. అలా కూడా మేము అంటే టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నాం అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ అండి. రైట్ అండి, గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.